కృష్ణుడు మన జీవితాన్ని మార్చలేకపోయినా దానికి కారణం కృష్ణుడు కాదు, మనమే. మన సమాజం ఆయనను పూర్తిగా గ్రహించడానికి సిద్ధంగా ఉండలేదు. అందుకే కృష్ణుడు మన దుఃఖ సముద్రంలో ఒంటరిగా నిత్య దీపంలా మిగిలిపోయాడు, లేదా మన జీవిత ఎడారి మధ్యలో చిన్న ఆనంద వయాసిస్లా కనిపించాడు. మనమే ఆయన దృష్టిని, ప్రకాశాన్ని, విస్తృతను స్వీకరించలేకపోయాం. కృష్ణుడి వద్ద తప్పు లేదు, ఆయనను అర్థం చేసుకునే అర్హత మనకు రాలేదు. మనిషి మైండ్ ఇప్పటి వరకు భాగాలుగా జీవితం చూసింది. మనిషి జీవితం మొత్తం విడగొట్టుకున్నాడు. ఇది పవిత్రం, అది అపవిత్రం, ఇది ఆధ్యాత్మికం, అది లౌకికం, ఇది మంచిది, అది చెడు, ఇది దేవుడు, అది శరీరం. ఈ విభజనలు మన జీవితంలో శత్రుత్వాన్ని సృష్టించాయి. పాత మతాలు శరీరాన్ని నిరాకరించాయి. పాత మతాల ప్రధాన తప్పిదం శరీరాన్ని తుచ్చర్యగా చూశారు, ఆత్మను మాత్రమే మంచిదిగా భావించారు. శరీరం అనగా పాపం, ఇంద్రియాలు అనగా తప్పు, ఈ లోకం అనగా మాయ. ఇలా ప్రకటించడంతో మనిషి దుఃఖం, బలహీనత, నిర్జీవంగా మారాడు. శరీరం పట్ల ద్వేషం ఉన్న మతం ఎండలో ఎండిపోయిన రంగుల్లేని ఆకుల నిర్జీవంగా ఉంటుంది. కృష్ణుడు మాత్రం శరీరాన్ని కూడా సంపూర్ణంగా అంగీకరిస్తాడు. కృష్ణుని ప్రత్యేకత ఏమిటంటే శరీరాన్ని తిరస్కరించడు, ఆనందాన్ని తిరస్కరించడు. సంగీతం, నాట్యం, ప్రేమ, ఉత్సాహం అన్నిటినీ అంగీకరిస్తాడు. శరీరం, ఆత్మ, జీవితం. కృష్ణుడి జీవితాన్ని విరోధులే కాకుండా సంపూర్ణంగా అర్థం చేసుకున్నాడు. జొరాస్త్ర కూడా నవ్వుతూ జన్మించినవాడు. ఇది ఒక సంకేతం. చరిత్రలో ఒక చిన్న పిల్లవాడు మాత్రమే నవ్వుతూ జన్మించాడు. జొరాస్త్ర ఇది ఒక సూచన. నవ్వుతూ జన్మించే మానవత్వం ఎప్పటికీ పుట్టలేదు. సంతోషమైన మానవ జాతి పుట్టే దారిలో ఉన్నప్పుడు మాత్రమే కృష్ణుణ్ణి నిజంగా అంగీకరించారు.